ప్రత్యూష్ చెప్పమ్మా. గేమ్ ఆడుకుంటున్నావా? అవును మమ్మీ. ఒక పని చేయి, నీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా వివేక్. అవును మమ్మీ. వాడింటికి వెళ్ళి ఆడుకో. ఎందుకు మమ్మీ? నాన్న రాబోతున్నాడా? అలాగేమ్మా. బాయ్ బాయ్. హాయ్. You're looking amazing. థ్యాంక్ యూ. లోపలికి రా. Nice house. థ్యాంక్ యూ సో మచ్. రా కూర్చో. ఏమైనా కావాలా? Anything. జ్యూస్? Okay. నేను ఇప్పుడే వస్తాను. జ్యూస్? Thank you. అయితే చెప్పినా వినకుండా నువ్వు చివరికి మా ఇంటికి వచ్చేసావు. హేయ్, నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఏమైంది? Sarika, I think I should leave now. కానీ ఎందుకు? లేదు సారిక, నేను ఇప్పుడు వెళ్ళటమే కరెక్ట్ అనిపిస్తోంది. సారీ, నేను నెక్స్ట్ టైం వస్తాను. విపుల్, ప్లీజ్ వెళ్ళొద్దు.
అది నేను మెయిన్ డోర్ లాక్ చేయలేదు అనుకుంటాను. నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అమ్మా నేను వెళ్ళనమ్మా. నాకు వివేక్ ఇంట్లో బోరు కొడుతోంది. ఆ, ఆ, అయితే ఒక పని చెయ్యి. గేమ్ పార్లర్కి వెళ్తావా? ఆ, ఆ, ఇదిగో. థ్యాంక్ యూ మమ్మీ. బాయ్. బాయ్. నన్ను ఒక్కసారి ఆడుకోనివ్వు నాన్న. చాలా లేట్ అయిపోయింది కదా, మంచి పిల్లలు మొండి పెట్టరు. ఓకేనా? సరిగా ఉమ్, నేను నోట్ చేస్తూనే ఉన్నాను. అదే కొద్ది రోజులుగా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి విషయం? ఆ, లేదు, నేను ఊరికే. ఆ, ప్రత్యూష్, లేట్ అయింది కదా, త్వరగా పడుకోమ్మా. గుడ్ బాయ్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ప్రత్యూష్, గుడ్ నైట్. గుడ్ నైట్. సారిక హస్బెండ్ కబీర్ బిజీగా ఉండడం వల్ల ఆ ప్లేస్ని విపులొచ్చి తన జీవితాన్ని ఫుల్ చేశాడు. ఇద్దరు ఫ్రెండ్షిప్ దాటి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంకా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇంకా వాళ్ళ ఇద్దరి ప్రేమ సారిక భర్త కబీర్ ఇంకా తన కొడుకుకి నష్టాన్ని ఏర్పరచకుండా ఇంకా ముందుకు సాగదు. ఈ విషయం తనకి ఎంత తొందరగా అర్థమైతే తనకి అంత మంచిది. కాని సారికాకి విపులకు ఉన్న అనుబంధం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా ఆ రిజల్ట్ ఇద్దరిలో ఎవరికో ఒకరికి నష్టాన్ని తెస్తుంది. ఏమైంది? ఏదైనా టెన్షనా? ఏం లేదు. విపుల్, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నా. షేర్ చేసుకుంటే నేను నీకేమైనా హెల్ప్ చేయొచ్చు కదా. నాకు ఒక కన్సైన్మెంట్ ఉంది. అందులో 10 కంటైనర్స్ని సింగపూర్ నుండి ఇండియాకి ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు ఆ కంటైనర్స్ అన్నీ కస్టమ్ డ్యూటీ కిందే ఉంది. వాళ్ళు ఇదంతా ఇల్లీగల్ అని అంటున్నారు. ఇప్పుడు నేను కనుక ఫైన్ కట్టకపోతే నా కంటైనర్స్ అన్నీ కూడా సీజ్ అయిపోతాయి. ఇప్పుడు ఆ కంటైనర్స్ రిలీజ్ అవ్వకపోతే నాకు కోట్లలో నష్టం జరుగుతుంది. సరే, ఫైన్ ఎంత కట్టాలి? ఫైన్ 15 లక్షలు. అందులో 10 lakhs నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది. 5 lakhs ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలి. ఓ, ఇదే విషయమా? నువ్వు టెన్షన్ అవ్వకు, డబ్బు ఖచ్చితంగా అరేంజ్ అవుతుంది. ఆ డబ్బు అసలు ఎలా అరేంజ్ అవుతుంది? నేను చెప్పాను కదా, నువ్వేమి టెన్షన్ అవ్వద్దని. డబ్బు అరేంజ్ అవుతుంది. ఒక్క నిమిషం.
అమ్మా, నాన్నగారు పక్కనే ఉన్నారా? ఒక్క నిమిషం ఫోన్ ఇవ్వండి. హలో నాన్నగారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నాన్నగారు, విషయం ఏమిటంటే నాకు 5 లక్షలు కావాలి. నేను మీకు 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను. లేదు నాన్నగారు, టెన్షన్ అలాంటిది ఏం లేదు. అలాగే నాన్నగారు. అలాగే నాన్నగారు. థ్యాంక్ యూ నాన్నగారు. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే, బాయ్. అంతే, డబ్బు రెడీ అయిపోయింది. నిజమా? అవును. సారికా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే, నువ్వు థ్యాంక్ యూ మాత్రమే చెప్తే నాకు సరిపోదు.